దేవాతి దేవా యెహోవా కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడునట్లు మా ఇశ్రాయేలు జనాంగమును ఎంతో కాలం నుండి కాపాడుతున్నావు. ఈ బానిస బ్రతుకుల నుండి మాకు విమోచన లేదా? ఈ చెరు నుండి మాకు విముక్తి లేదా? కాలం ఇంకా పరిపక్వము కాలేదా? ప్రవక్తల ప్రవచనములు నెరవేరవా తండ్రి? మరియా, భయపడకు, దేవుడు నిన్ను కరుణించాడు, నీకు శుభము కలుగుతుంది. ఏమన్నారు? నాకు శుభం కలుగుతుందా? యెహోవా దేవుడు నన్ను కరుణించాడా? ఆ సర్వోన్నతుడు ఈ పేదరాల్ని కనికరించాడా? అవును, సర్వ సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరుడే నిన్ను దీవించాడు, నన్ను పంపించాడు. మీరెవరు స్వామి? నేను దేవదూతను, నా పేరు గాబ్రియేల్. నీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. చెప్పండి స్వామి, ఈ కటిక పేదరాలికి ఆ యెహోవా దేవుడు మీ ద్వారా పంపిన ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పండి స్వామి. మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించుదువు. స్వామి, ఒక కుమారుని కందువు. స్వామి, ఆ బాలునికి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. స్వామి, ఇక మీరేమి చెప్పకండి. వద్దు, ఇక మీరేమి చెప్పకండి స్వామి. లేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ యాకోబు వంశస్థులను సదాకాలం కాపాడు. ఆయన రాజ్యము అంతము లేనిదే. అయ్యా, నేను కన్యను, పురుష సంబంధమును కలలో కూడా ఎరుగని దానను. అందుకేనమ్మా, మహోపకారుడైన యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను నీ మీదికి పంపించాడు. ఆ దేవాతి దేవుడే కృపావరాన్ని దీనురాలైన నీ మీద కురిపించాడు. ఎలా స్వామి? ఈ నిందను ఎలా భరించను? చూడమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించుదువే కాని మరేమీ లేదు. ఇందులో అపనిందలకు గురి కావలసిన పని లేదు. అనుదినము ఆ పవిత్రమూర్తి చరణాలే నమ్ముకొని పూజించి సేవించి ధన్యురాలను కావాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు స్వామి, నాకు అర్థం కావడం లేదు. సర్వలోకాన్ని రక్షించే సర్వలోక రక్షకుడు ఈ పాప లోకాన్ని కాపాడడానికి ఈ మార్గములో ఆలోచించాడమ్మా. దివి నుండి భూమికి దిగాలంటే ఆ దయామయునికి తగిన గర్భవాసము కావాలి కదమ్మా. స్వామి, సర్వ సృష్టికి మూలాధారుడైన కన్న తండ్రిని నీ కన్న బిడ్డగా నీవు అంగీకరించలేవా? ఆ దేవునికి నీ గర్భములో ఇంత చోటు ఇవ్వలేవా? నీవు పూజించే అదృష్టాన్ని చేతులారా నీవే తుడిచివేసుకుంటావా? స్వామి, లేదు. ప్రభు చిత్తం ఎలా ఉంటే అలాగే జరగనివ్వండి. ఆ దైవ బలాన్ని నేను దూరం చేసుకోలేను. మరియా, నీకు శుభము కలుగుగాక. ధన్యురాలను. మరియా గర్భవతట, ఎంత విపరీతం! నేను ఆమెను ప్రదానం చేసుకుంటేనే గాని వివాహము చేసుకోలేదు. ఎలాగైనా ఆమెను విడనాడి దూరముగా వెళ్ళిపోతాను, రహస్యముగా వెళ్ళిపోతాను. చూడండి,
దావీదు కుమారుడవైన యోసేపు, నీ ఆవేదన, నీ ఆవేశం ప్రభువుకు తెలుసు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదే గాని ఏ తప్పు ఆమెలో లేదు. ఆమెను విడనాడక నీ దరి చేర్చుకో, నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అపరాధం చేశాను ప్రభు, అపరాధం చేశాను. గుణవతి అయిన మరియను అనుమానించి పాపం కట్టుకున్నాను. ఇప్పుడే మరియ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను. నన్ను క్షమిస్తావా మరియా? మీరేం అపరాధం చేశారని? నిన్ను విడనాడాలని ఉద్దేశించాను. అందరినీ ఆ దేవుడే క్షమిస్తాడు. ఆ దైవవరాన్ని తప్పించడానికి మనం ఏపాటి వారము? అవును మరియా. రాళ్లలో రత్నాలు, మట్టిలో మాణిక్యాలు సృజించగల శక్తి సంపన్నుడు, నిరాకార నిర్గుణుడు అయిన ఆ దేవదేవుని మనసారా స్మరించుకుందాం రండి. ప్రభువా, నీ చిత్తానికి మమ్మను అప్పగించుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చాపండి చేతులు దోతలు. సమస్త ప్రజానికానికి తెలియజేయలేదేమనగా ప్రజా సంఖ్యలో వ్రాయబడాలని కనీసం ఐగుప్తుల వారి ఆజ్ఞ ప్రకారము ఏ దేశానికి చెందినవారు ఆ దేశానికి, ఏ గ్రామానికి చెందినవారు ఆ గ్రామానికి వెళ్ళిపోవాల్సిందా. విన్నావా మరియా ఆ డప్పులవాని కేకలు? విన్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజా సంఖ్యలో వ్రాయబడాలంటే బయలుదేరి బెత్లెహేమునకు వెళ్ళాలి మరియా. అయ్యో, ఉన్నపాటున ఎలా వెళ్ళగలం చెప్పండి. అవును మరియా, అసలే నీవు వట్టి మనిషివి కూడా కాదు. కాలినడకన నిన్ను ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. అరే మీరు అడ్డం బయలుదేరు తప్పండి. మరియా. జాగ్రత్త మరియా. అయ్యో, కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. అమ్మా, నా భార్య గర్భవతి. తాను చాలా బాధపడుతుంది. మీ ఇంట్లో కాస్త చోటుంటే ఇస్తారా? లేదు బాబు, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అయ్యో, కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం. కొంచెం ఓర్చుకో. కరిగి కరిగి నీలగుచున్నది. వదినా అది జరగండి కొంచెం. స్టేజ్ మొత్తం అటువంటి ఇటు నుంచి ఉన్నారు. మరియమ్మ తల్లి నడవలేక సుడివడి స్టూపిడ్ ఎవరు పోయెనయ్యా. అమ్మా, దయచేసి మీ ఇంట్లో కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. మా ఇంట్లోనే బోలెడంత జనాలు ఉన్నారు, మీకేం చోటు ఇవ్వగలం? వెళ్ళండి. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా ఎవరు అద్దనపోతుంది ఎన్నిసార్లు చేసేది కట్ చేస్తే. నీ జననమెంత దయనీయము.
తలచుకుంటే నా గుండె కరిగి కరిగి నీరుచున్నది. అమ్మా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఈ రాత్రి కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. బాబు, మా ఇంట్లో చోటు లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళండి. వందనాలమ్మా. ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి జాగ్రత్త మరియా. కరిగి కరిగి నీరుచున్నది. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. మరియా, ఏయ్. కాస్త ఊర్చుకో మరియా. వచ్చేసాం మరియా, కాస్త ఊర్చుకో మరియా. కరిగి కరిగి చందు ఒరి ఆ పక్కే పో, వీడియోలో కనిపిస్తలాడు. ఏ అది అటెళ్ళు అటెళ్ళు. అరే మల్లయ్య, కొంచెం గట్టి తెపోరా. ఇంత బట్ట కాకున్నాం, సలెట సరి పెడుతున్నది. ఇగో మంట పెట్టి తాగుదాం. మంచిగా ఎచ్చగలరా. అవన్నీ మనము మంట కాకుండా ఇంకా కూర్చున్నాం, కానీ ఆడ కొర్రెట్లో చూసినా పోరా మల్లయ్య ఒకసారి. నేను పోనే, ఎప్పుడు చూసినా నాకే ఎక్కువ. నేను చిన్న అయితే నీ పోయేత పోయి. ఏ కరువు పిల్ల అరే తిన్నావా? ఆగండి, భయపడకండి. దయ్యం మాట్లాడుతుంది ఏందిరా? అవునరా, దయ్యం కాదురా, మనం మింగడానికి వచ్చిన పెద్ద భూతం రాది. రే, కాళ్ళెట్టున్నాయో చూడరా. సచ్చిని కడుపున పుడతాను గాని నేను మాత్రం పోనురా బాబోయ్. అరే మన భక్తులకి తెలియదురా, నేను పోతాను నాయనా. అరే మీ కాలు వస్తుంది, నన్ను ముందు వారిరా. ఆగండి, భయపడకండి. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? నేను దేవదూతను. అయితే నువ్వు దేవుడి దగ్గర ఉంటావు స్వామి? అవును. దండాలు స్వామి. దండాలు పెట్టరా స్వామికి. దండాలు స్వామి. నేను దేవదూతను. నా పేరు గాబ్రియేలు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. శుభవార్త అయితే చూస్తారండి స్వామి, చెప్పండి త్వరగా. దావీదు పట్టణమందు బెత్లెహేమను ఊరిలో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఉన్నే ప్రభు జన్మించాడు స్వామి.
అయితే మేము ఎలా వెళ్ళాలి? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక పసి బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండును. మీరు పోయి ఆ బాలుని దర్శించి ఆ వార్తను అందరికీ చాటండి. అలాగే స్వామి. రే గంగయ్య, మల్లయ్య, ఎల్లయ్య, పద పోయి ఆర్త అందరికి చెప్దాం మనం. రే వెనకాల పిల్లల్ని వెనక జరుగు. ఆదుకోని చూటము రారాజు పుట్టినట కావీపురములో ఆ పశుల పాకలు. ఆదుకోని చూటము రారాజు పుట్టినట కావీపురములో ఆ పశుల పాకలు. రక్షకుడు పుట్టాడని దూత తెలిపెను శుభవార్త. దేవదూత తెలిపెను శుభవార్త. హొయ్యారే 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 హొయ్యారే. వెళ్ళిపో మరి. ప్రణామములు మహాప్రభు. అకుంఠిత దీక్షా పరతంత్రుడనై పరిపాలిస్తున్న ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది కదూ. అవక్ర పరక్రమ విక్రమశాలులైన మీ పరిపాలన దక్షతలో ఆక్షేపణల మహాప్రభు. అవును, ఈ ఏరోదు మహారాజు కీర్తి ప్రతిష్టల అతీతుడు. ఏరోదు మహారాజు అజేయుడు. అఖండ భూమండలాధీశుడైన ఏరోదు మహారాజు ప్రాభవాలకు ఏ దేశరాజులైనా ముగ్ధులు కావాల్సిందే. నేనే ఈ నగరానికి మహారాజును. అంతేకాదు, దేవుని కూడా. అవును ప్రభు, ప్రజలను కన్నతండ్రిలా పాలించే మహారాజే ప్రజల పాలిట దేవుడు. అవును, నేనే రాజును. నేనే దేవుణ్ణి. ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడిచినంత కాలం మీరు దైవ సమానులే మహారాజా. సమానులేమిటి? దైవాన్ని నేనే. చిత్తం మహాప్రభు. నాన్న దగ్గరికి వెళ్ళిపో. ప్రణామములు మహారాజా. ఏమిటి విశేషం? ఎవరో తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. రాజు చిరంజీవి అగుపగా అసలు అది ఉండాలి. మీ ఆసనమును అలంకరింపుడు. ప్రణామములు మహారాజా. వాళ్ళ నాన్నకి మీరెవరు? మీరు వచ్చిన పని ఏమి? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఒక వింత తార ఉద్భవించడం మేము చూశాము మహారాజా. ఆ నక్షత్రము చూసిన పాటని ఇక్కడికి వచ్చాం. తార? ఆ తార ఒక రారాజు జన్మకు సూచన అయి ఉన్నదా? మా ఆస్థాన పండితులను రప్పించి ఇప్పుడే వారి గ్రంథములను పరిశోధింపజేసేదను. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వెంటనే మన ఆస్థాన పండితులను పిలిపించుడి. చిత్తం మహారాజా. ప్రణామములు మహారాజా. కూర్చోండి. మహారాజా, తమరేదో ఆలోచన పరతంత్రులై ఉన్నట్టున్నారు. అవును ఆచారి గారు, ఆకాశంలో ప్రకాశించే ఆ వింత నక్షత్రాన్ని తిలకించారా? అది రారాజు జన్మకు సూచన అయ్యున్నదట. లేదు ప్రభు. వెంటనే శాస్త్రాలు పరిశోధించండి. ఆ రారాజును దర్శించాలని తూర్పు దేశపు 3 జ్ఞానులు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. వారికి ఆ బాలుని జన్మ వృత్తాంతములు తెలపండి. చిత్తం మహారాజా. అవును ప్రభు, ఆ తార ఒక
రారాజు జన్మకు సూచన ఉంది మహారాజా. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని వ్రాయబడి ఉన్నది మహాప్రభు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు అని వ్రాయబడి ఉంది మహాప్రభు. అయితే ఈ వింత వార్త నిజమేనన్నమాట. ఆ బాలుడు ఏ దేశంలో జన్మించాడో వివరంగా చెప్పండి. వేదశాస్త్ర ప్రకారము దావీదు పట్టణంలోనే పుట్టి ఉండాలి. ఇక మాకు సెలవిప్పించండి మహారాజా. వెళ్ళిరండి. ఆచారి గారు చెప్పినట్లు ఆ బాలుని దర్శించి ఒక మాట మాతో కూడా చెప్పి వెళ్ళండి. తరువాత మేమును ఆ బాలరాజుని దర్శించుకొనిదండి. అరే గగన, దేవదూత మనకి చెప్పిన జాడు ఇదేనట్రా? ఈ ఆట అందరికి సాటండి అని చెప్పారమ్మా. అందుకే లగెత్తుకొని వచ్చామమ్మా. ఎంత చక్కగా ఉన్నారా మన యేసుస్వామి, ఉడితే మాసిపెట్టట్టే ఉన్నారు. జరుగు అలా జరుగు. చాలా సంతోషం. పదర సింగన్న, ఈ ఆట అందరికి సాటుదాం. పద పద. ఆదిత్య పక్కెళ్ళిపో. జరగండి చిన్న జరుగు. ఛార్జింగ్ లేదు. ఆ తార అక్కడే ఆగిందే. అవునవును, ఇక మనకు మార్గం ఎలా తెలుస్తుంది? నక్షత్రం ఇక్కడే ఆగింది కాబట్టి రారాజు ఇక్కడే పుట్టి ఉండాలి. ఎవరండి మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులు. ఆకాశంలో వింత నక్షత్రం ఉద్భవించడం చూసాము. దానికి గల కారణం తెలుసుకొని ఈ బాలుని దర్శించడానికి వచ్చాము. మీరు మహారాజు నిరుపేదలైన మా చింతకు వచ్చి మా బాలునికి సాష్టాంగ నమస్కారములు ఆచరించుట సముచితము కాదు. అమ్మా, నీ కుమారుడు మానవ మాత్రుడు కాదు తల్లి, దైవ సమానుడు. ఇలాంటి ఉత్తముడిని కని పుణ్యం కట్టుకున్న నీకు లోకం రుణపడి ఉందమ్మా, లోకం రుణపడి ఉంది. మీరు దేవుడై ఉండి దేవలోకమును విడిచి మా కొరకు ఈ పూరిపాకలో జన్మించారా స్వామి? నా దేశపు కానుకగా ఈ బంగారమును అర్పిస్తున్నాను, స్వీకరించండి మహాప్రభు. బంగారు తూగు పియ్యాలలో
పట్టు పీతాంబరాలపై పవలించవలసిన మీరు ఈ పశువుల తొట్టిలో పవలించారా స్వామి? మా దేశపు కానుకగా బోళములు సమర్పిస్తున్నాను, స్వీకరించండి రారాజా. సకల చరాచర జీవకోటికి ఆధారమైన మీరు స్వర్గలోకాన్ని విడిచి ఈ భూలోకాన్ని కావాలని కోరుకున్నారా స్వామి? మీ లీలలు మహాత్యములు అనిర్వచనీయములు. నా దేశపు కానుకగా సాంబ్రాణిని సమర్పిస్తున్నాను, స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి స్వామి.